వెల్కమ్ టు ది ఐపీఎల్ ఫైనల్ స్పెషల్. కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహా ఫైనల్స్ ఫైట్ ఇవాళే. మరికొద్ది గంటల్లోనే ఐపీఎల్ తుది సమరం జరగబోతోంది. ఇట్స్ ఫైనల్ ఫైట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్టు టైటిల్ కోసం తలబడుతున్నాయి. ఓవైపు వరుస విజయాలతో జోష్లో ఉన్న ఆర్సీబీ, మరోవైపు గిల్ కెప్టెన్సీలో మరోసారి ట్రాఫీపై కన్నేసిన గుజరాత్ టైటన్స్. అది కూడా జరిగేది అహ్మదాబాద్లో. బ్యాటింగ్ పవర్ అండ్ బౌలింగ్ బలం, ఆటగాళ్ల ఫామ్, అన్ని కోణాల్లో ఈ ఫైనల్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు జట్లలో మ్యాచ్ విన్నర్స్ ఉండటంతో ఐపీఎల్ ఫైనల్ అభిమానులకు అస్సలైన క్రికెట్ విందుగా మారుంది. చివరికి ట్రాఫీ ఎవరికి చేతిలోకి వెళ్తుంది అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోయింది. అయితే నేను ఇది చెప్తున్నప్పుడు ఆర్సీబీ టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు, అయ్యూ ద బయస్గా ఉండదా అనేది చాలామంది అడిగారు. దట్ వ్యూవర్స్లో కూడా చాలామంది కనిపించవచ్చు. యాజ్ వీ నో దట్ సో ఇండియాలో జరుగుతుంది, ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఎస్ ఐ యామ్ కోహ్లీ ఫ్యాన్, కింగ్ కోహ్లీ. అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ఆడుతున్న పద్ధతి కానీ, గుజరాత్ టీమ్ ఏ రకంగా ఫైనల్కి వచ్చింది కానీ, definitely that they're also favorites. So yeah, so there is no bias here. So ఒక్కసారి teams బలాబలాలు చూసే ముందు I'll introduce all the guests here. రాకేష్ ప్రముఖ కమెంటేటర్, సోనీ అండ్ స్టార్స్లో కూడా ఇంతకుముందు చేశారు. అండ్ జగన్నాథ్ గారు అనలిస్ట్, అండ్ వెంకటేష్ గారు పరిచయం అక్కర్లేదు, ఈజ్ ఆల్సో అనలిస్ట్. సో వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ హియర్. సో గేమ్ ఎలా ఉండబోతోంది అనేది వాళ్ళ మాటలోనే వినబోతున్నాం. రైట్, స్టార్ట్స్ విత్ రాకేష్. సో మీరే, సో ఆర్సీబీ అండ్ గుజరాత్ టైటన్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హౌ డిడ్ దే కమ్ త్రూ ద ఫైనల్స్, ఎలా వచ్చారు? ద కింగ్ కోహ్లీ ఆఫ్ కోర్స్ మనకి తెలిసిందే. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ నౌ. ద కప్ని నిలబెట్టుకోవడం ఏ రకంగా చూడాలి? అండ్ ద జీటీ మనం క్వాలిఫైర్ మ్యాచ్లో చూసాం. అలాగే ఆర్సీబీతో ఆడిన మ్యాచ్లో 92 రన్స్తో ఓడిపోయినప్పటికీ దట్ హౌ దే హ్యావ్ కమ్ బ్యాక్ అనేది, సో హర్డిల్స్ నుంచి కూడా ఎట్లా బయట పడతారు అనేది చూపించింది. సో వాట్ డూ యూ థింక్ దట్ విచ్ ఇస్ మోర్ స్ట్రెంత్ హియర్ లుకింగ్ అట్ ద టీమ్స్? ఐ థింక్ రెండు డిజర్వింగ్ టీమ్స్ వచ్చినాయి, దాంట్లో డౌట్ లేదు. బికాజ్ ఆర్సీబీ లాస్ట్ సీజన్ కప్పు గెలిచిన తర్వాత ఈ సీజన్లో బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్ వాళ్ళ ఆప్షన్లో ప్లేయర్స్ని పిక్ చేసుకున్న విధానం, అవన్నీ చూస్తే మనకు ఫస్ట్ నుంచి ఆర్సీబీ ఫేవరెట్స్గానే అనిపించింది. అండ్ దే హ్యావ్ కమ్ టు ద ఫైనల్స్. వేరే గుజరాత్ విషయానికి వస్తే వాళ్ళు దే ఆర్ లైక్ ఏ స్మాల్, చిన్న మూవీ ఎట్లా ఉంటుందంటే, చిన్న మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తుంది, బట్ పెద్ద మార్జిన్తో, లేకుంటే పెద్దగా డబ్బులు చేయడం, లేకుంటే పెద్ద హిట్ అవుతుంటుంది. గుజరాత్ ఈజ్ లైక్ దట్. దే ఆర్ ఇన్ 5th సీజన్ ఐపీఎల్ మొత్తంలో 4 సార్లు ప్లే ఆఫ్స్కి వచ్చారు. అండ్ దిస్ ద సెకండ్ టైమ్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫైనల్స్. సో డెఫినెట్గా రెండు బెస్ట్ టీమ్సే వచ్చినాయని నాకైతే అనిపిస్తుంది, దాంట్లో డౌటే లేదు. సూపర్. సో ద బెస్ట్ టీమ్, ద డిజర్వ్ టీమ్స్ వచ్చాయి అంటున్నారు జగన్నాథ్ గారు. సో మనం ఇంకా ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి మన ఎస్ఆర్హెచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. దే హావ్ రియలీ పర్ఫార్మ్ వెల్, బట్ డూ యూ థింక్ ఇట్స్ అ బ్యాడ్ లక్ ఆర్ వాట్ యూ కాల్స్? బ్యాడ్ లక్ కదండి. till the playoffs they played very well. And all the planning went haywire in the match against RCB because one player, Suryavanshi, he destroyed their confidence. And that is the most important. First 5 hours of T20 decides the game. Right. And anytime, any match, those 5 hours are crucial to both the teams. Right. SRH match Suryavanshi first 5 hours తీసుకున్నారు మ్యాచ్. అదే వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు 5 hours ముగ్గురు అంటే మెయిన్ వికెట్స్ పోయినాయి. సో దాట్ decided the match. And SRH have not that all-round attack luck what these two teams have. Okay. మీరు చూసుకోండి, ఆర్సీబీ అటాక్ చూడండి, ఆ పేస్ అటాక్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మీకు, ఆ అగ్రెషన్ ఉన్నది మీకు. సేమ్ థింగ్ టు జీటీ బౌలర్స్. Okay. They are the pace and aggression, and most important the composure. So we hear the most important in this final is all about the first 5 hours either batting or bowling and ఫీల్డింగ్. క్యాచెస్ డ్రాప్ చేస్తే ఇటు అటు ఇట్ మే గో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. రైట్. సో దట్స్ ద రీజన్ ఐ సే పీపుల్ పొద్దుటి నుంచి అడుగుతున్నారు హూ విల్ గోన్ టు విన్. అయితే ఇట్స్ 50-50. మరి చెప్పలేం కదా మనం ఇప్పుడు ఆర్సీబీ తొందరగా వి జస్ట్ గో అండ్ సే ఆర్సీబీ గెలుస్తుందని. హూ నోస్ ఫస్ట్ 5 hours రబడా వికెట్ తీసుకున్నారంటే. రైట్. సో వి కాంట్ సే. సో లెట్ us ఎంజాయ్ ద గేమ్, లెట్ us ఎంజాయ్ ద మూమెంట్. మనం చూడాలి లాస్ట్ ద టీమ్ దట్ హ్యాండిల్స్ ద ప్రెషర్ ఇన్ ద ఫైనల్ ఈస్ ద విన్నర్. రైట్. వెంకటేష్ గారు, జగన్నాథ్ గారు మాట అన్నారు. సో ఎక్స్పీరియన్స్ విత్ కంపోజర్, అగ్రెషన్ విత్ కంపోజర్, వెరాజ్ వర్సెస్ అగ్రెషన్ విత్ ఎక్స్పీరియన్స్ ఆర్సీబీ, రైట్? సో ఏది ప్రూవ్ అవ్వబోతుంది? అంటే మనం ఆర్సీబీకి అంటే మనం హిస్టరీ చూస్తే ఆర్సీబీ ఫేవర్లో ఉంది. 2 reasons. ఒకటేంటంటే మీకు ప్లే ఆఫ్స్ 15 సార్లు జరిగితే 12 సార్లు మీకు క్వాలిఫైయర్ 1 గెలిచిన టీమ్సే గెలిచారు. వాళ్ళకి ఏంటంటే టైం ఉంటుంది. వాళ్ళు ఆడిన తర్వాత ఒక 5 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఆడతారు. మీరు చూడండి, గుజరాత్ టీం మొన్న మ్యాచ్ ఆడారు,
నిన్న వాళ్ళకి ఫ్లైట్ డిలే అయింది, లేట్ నైట్ వచ్చారో ఈరోజు మార్నింగ్ చేరుకున్నారు వాళ్ళు వెన్యూకి. సో టైర్డ్ అయి ఉంటారు వాళ్ళు. అవును. ఆ టైర్డ్నెస్ ఒకటి. రెండోది ఏంటంటే దే ఆల్రెడీ డిఫీటెడ్ దెమ్ ఇన్ క్వాలిఫైర్ 1. చిత్తుగా ఓడించారు. దే డిస్ట్రాయిడ్ దెమ్ లైక్ ఎనీథింగ్. డిమారలైజ్ అయి ఉంటారు టీం. Yeah. అది చెప్తుంది. కానీ వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ప్లేయింగ్ ఎట్ దర్ హోమ్. వాట్ ఎవర్ మైట్ బి ది రీజన్. ఎందుకు అహ్మదాబాద్ జరిగినది పెద్ద కాంట్రవర్సీ, పక్కన పెట్టారు. కానీ అహ్మదాబాద్లో ఆడడం అనేది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అన్ని మ్యాచ్లు అక్కడే ఆడారు. లాస్ట్ ఇయర్ వీళ్ళందరికీ వాళ్ళు కొట్టిన పిండి ఆ గ్రౌండ్. దే ప్లే డే ఇన్ అండ్ డే అవుట్ దేర్. Yeah. సో అక్కడ కండిషన్స్, యాంగిల్స్ తెలుస్తాయి, క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి అది శుభ్మన్ గిల్ హ్యాస్ ఎ ఫ్యాంటాస్టిక్ రికార్డ్ ఇన్ అహ్మదాబాద్. ఇండియాకి ఆడినా, ఐపీఎల్ ఆడినా అక్కడ అద్భుతంగా ఆడతాడు అతను. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ హిస్టరీ తీసుకుంటే ఆర్సీబీ, బికాస్ ఆర్సీబీ హస్ డన్ వెల్ అండ్ దే ఆర్ ది మోస్ట్ ఇంప్రెసివ్. రైట్. స్టేడియం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అక్కడ ఎందుకు జరుగుతుంది అని, దట్ వేర్ ఎల్స్ మనం చూస్తున్నాం బెంగళూరులో జరిగిన ప్రతిసారి. హైదరాబాద్ ఆఫ్ కోర్స్ లిస్ట్లోనే లేదు, కానీ దట్ చాలా డిస్క్రిపెన్సీస్ కానీ లేదంటే మిస్మేనేజ్మెంట్ కానీ జరుగుతున్న క్రమంలో అహ్మదాబాద్ ఆఫ్ కోర్స్ ఆప్టిక్స్కి కానివ్వండి, లేకపోతే కెపాసిటీ కానివ్వండి, వై నాట్ దేర్ అనేది కూడా చాలా మంది అడిగారు. అంటే ఆప్టిక్స్ సరే నేను ఒప్పుకుంటాను. అహ్మదాబాద్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్టేడియం, బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్, అక్కడే మీరు ఫైనల్ జరపాలి అనుకుంటే దాన్ని ఒక టీంకి మీరు హోమ్ గ్రౌండ్గా ఇవ్వకండి. ఓకే, న్యూట్రల్ వెన్యూగా పెట్టండి. న్యూట్రల్, యూ వాంట్ టు షోకేస్ అవర్ ఎబిలిటీ టు హోస్ట్ బిగ్ టోర్నమెంట్స్. మేము వరల్డ్ కప్ ఫైనల్ అక్కడ చెప్తాం, ఐపీఎల్ అక్కడ చెప్తామంటే హోమ్ టీం ఇవ్వకండి. ఇప్పుడు గుజరాత్ హ్యాస్ నో రైట్ టు ప్లే దే. ఎందుకంటే ఐపీఎల్ కన్వెన్షన్ ఏంటంటే ఏ టీం అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఉందో వాళ్ళకి వాళ్ళ వెన్యూలో ఫైనల్ జరగాలి. లాస్ట్ ఇయర్ ఏం చేశారు, యూడెన్ గార్డెన్స్లో జరగాలి. ఆపరేషన్ సింధూర్ అన్నారు, వర్షాలు పడుతున్నాయి కోల్కతాలో అన్నారు, ఫైనల్ తీసుకొచ్చి 2022, 23, 25 ఒకటి చెన్నైలో జరిగింది, 26, 27 ప్రతి ఫైనల్ అక్కడే. ఐపీఎల్ ఫైనల్ అక్కడే, T20 వరల్డ్ కప్ ఫైనల్ అక్కడే, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అక్కడే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అక్కడ జరిగింది. అది ఇంకా ఆ బ్యాడ్ మెమరీ మనకి ఇంకా ఉంది. 2023 November 19th ఇంకా ఇట్ ఈస్ స్టిల్ లింగరింగ్ ఇన్ అవర్ మైండ్. రైట్. ఇంకా అక్కడే మీరు ప్రతి వెన్యూ అక్కడ పెట్టాల్సినప్పుడు యూ షుడ్ నాట్ మేక్ ఇట్ గుజరాత్ హోమ్. రైట్. సో దట్స్ ద కీ పాయింట్. బట్ ద పాజిటివ్స్ మాట్లాడితే కూడా ద మేనేజ్ చేయడం కానీ, దట్ క్రౌడ్ మేనేజ్మెంట్ స్పెషల్లీ, అండ్ of course that optics, this world class, no doubt about it. Rakesh, See, you want to add? Actually, it was supposed to happen in Bangalore. కాకపోతే కొన్ని రీజన్స్, ఏదో ఎమ్మెల్యేస్ టికెట్స్ ఎక్కువ అడిగిన, అది ఎంత సిల్లీగా అనిపిస్తుంది అంటే, మీరు అలా అంటున్నారు. కావ్య మారన్ హ్యాడ్ టు థ్రెటన్ ది గవర్నమెంట్ దట్ we will just go back, because obviously it happened. ఎందుకంటే లాస్ట్ టైం హెచ్సిఏ వాళ్ళు పోయి తాళాలు వేసుకోవడం ఏంది, ప్రెసిడెంట్ పోయి తాళాలు వేసుకున్నాడు, నాకు నేను అడిగిన టికెట్లు ఇవ్వకుంటే అని. మన ఇండియాలో ఎందుకు ఇంత క్రేజ్? వై కాంట్ వి పర్చేస్ టికెట్స్ నార్మల్లీ and go? Why should you get this VIP treatment? This should stop. That VIP culture మన దగ్గర ఉండిపోయింది కాబట్టి we need to come out of it. Coming to the team strengths and weakness, how do you see this? So ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా శుభ్మన్ గిల్ అండ్ సుదర్శన్, వీళ్ళిద్దరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది దెబ్బ కొట్టడం నిజంగా అంత ఈజీగా అనేది ఒకటి కనిపిస్తుంది సార్. దే ఆర్ ఆర్డర్ కానివ్వండి, మిగతా వాళ్ళకి అద్భుతంగా చేస్తున్నారు. అండ్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూస్తే కనుక ప్లే ఆఫ్స్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఎనీ ప్లేయర్ హస్ హిట్ a century, ఫాస్టెస్ట్ సెంచరీ ప్లే ఆఫ్స్. ఐ థింక్ గుజరాత్ బ్యాటింగ్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ టు ఓన్లీ టాక్ అబౌట్ దోస్ 2 players. వేరే ఎవరు కనిపిస్తలేరు. మీరు చూడండి, నెంబర్ 4 లో వాషింగ్టన్ సుందర్ వస్తున్నాడు, నిషాంత్ సింధు వస్తున్నాడు నెంబర్ 3, నెంబర్ 4 లో. సో వాళ్ళకి అసలు బ్యాటింగ్ అనేది లేదు. బ్యాటింగ్ ఇస్ కంప్లీట్లీ 99.9% వాళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంది. మొన్న జరిగింది కూడా అదే, ఆర్సీబీతో మ్యాచ్లో ఏం జరిగిందో చూసినాం. ఇద్దరు అవుట్ అయిన తర్వాత విత్ ఇన్ ఫస్ట్ 6 overs దే హావ్ లాస్ట్ 5 wickets. అండ్ అంత పెద్ద హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయారు. వెరస్ ఆర్సీబీ విషయానికి వస్తే దే హావ్ గుడ్ బ్యాటింగ్ లైనప్, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కృణాల్ పాండ్యా వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఐ థింక్ బ్యాటింగ్ విషయంలో డెఫినెట్గా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బౌలింగ్లో చూస్తే గుజరాత్ అండ్ ఆర్సీబీ ఇద్దరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. 4 ఫాస్ట్ బౌలర్స్ మంచి మంచి వికెట్లు తీసి, రబాడా కావచ్చు, సిరాజ్ కావచ్చు, అండ్ దెన్ జేసన్ హోల్డర్ కావచ్చు, అండ్ దెన్ యూ హ్యావ్ ప్రసిద్ధ్ కృష్ణ. వేరేజ్ ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళ సైడ్ కూడా బౌలింగ్ అంతే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. హేజల్వుడ్ కావచ్చు, లేదంటే జేకబ్ డఫీ కావచ్చు, రసిక్ సలాం దార్ కావచ్చు. ఐ డోంట్ నో, అందరికి తెలిసే ఉంటుంది. హేజల్వుడ్ ఇప్పటివరకు ఆడిన ఏ T20 ఫైనల్ తను ఏ టీంలో ఉంటే ఆ టీం 5 ఫైనల్స్. సో బౌలింగ్ వైజ్ 2 teams ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ వైజ్ చూస్తే ఆర్సీబీ ఇస్ డెఫినెట్లీ మచ్ స్ట్రాంగర్ దెన్ గుజరాత్. రైట్. సో దెన్ what should be the strategy? Hazelwood versus Gill.
ఎలా చూడాలి? అండ్ రషీద్ ఖాన్ వర్సెస్ విరాట్ కోహ్లీ. Mean, see, what do you mean to say now for Hazelwood? He's an experienced seasoned captain అంటాం ఇంగ్లీష్లో అంటారు. Because he has played so many World Cups, so many finals. ఆయన తెలుసు ఎక్కడ బౌలింగ్ చేయాలో. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ హీఈస్ ఎ వికెట్ టు వికెట్ బౌలర్. వికెట్ టు వికెట్ బౌలర్ అంటే ఏంటి? హీ డజంట్ గివ్ ద బ్యాట్స్మెన్ టు కట్ ఆర్ డ్రైవ్ ఆర్ పుల్. సో ద బాల్ కమ్స్ వెరీ పేస్ ఆఫ్ ద వికెట్. And e particular wicket, number 6 wicket antunaru, where to the World Cup finals played, where there could be runs when batting first. Right. So aa vishayam chuste Hazelwood is a very tricky customer. You have to be chala careful ga undali valtho batting chestunnappudu. And maybe chudandi RCB bowling, Hazelwood with his wicket to wicket bowling, Bhuvneshwar Kumar, this impeccable line length. Right. He age lo wicket తీసుకున్నారంటే he knows where to bowl, how to bowl. Then you have Rasik. Rasika is a marvelous Yorker ball. Right. మీరు ఇక్కడ స్టేడియం చూస్తే హెడ్ కి Yorker ball how he clean bowled. Then you have this tall Duffy. So he can swing. So plus in comes Kunal Pandey with his, మీరందరూ Kunal Pandey ఏం చేశాడు? బౌన్సర్స్. That guy comes with his body left arms bouncers చేస్తాడు, వికెట్ తీసుకుంటాడు, రన్స్ కొట్టిస్తాడు. So you see our confidence level, any team which goes to final with a confidence, that team wins. అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్. సో ఈ ఫైనల్ కోహ్లీ ఇప్పుడు ఆర్సీబీ చూసే ద బ్యాటింగ్ హోల్ రివాల్వ్స్ అరౌండ్ కోహ్లీ ఫర్ హిస్ యాంకర్షిప్. మనం ఇప్పుడు ఏంటంటే అందరూ ఈ సూర్యవంశీ మహిమలో పడిపోయినాం. అందరూ 230 స్ట్రైక్ రన్ రేట్. Since you raised Suryavanshi sir, how will be the players on the ground? వాళ్ళ morale ఎలా ఉంటుంది sir when batsman is going like outrage, hitting See, everywhere. that is where see every cricketer, Kohli for instance, he knows that he can't become Suryavanshi. Okay. He'll play to his standards, and he's already played at such a high standard. Suryavanshi ఇప్పుడు వచ్చి ఏదో జనరేషన్ టాలెంట్, he has done an impossible job to other cricketers. Like ఒక్కటే బాధ ఏంటంటే very worrisome is that hope the coaches, the parents don't pressure the coaches to make everyone Suryavanshi. Okay. అది చాలా ఇబ్బంది ఉంటుందా? అది ఉంటుందా sir? Pressure ఉంటుందా? So now coming to this final now, when you see Sudarshan and Gill, they're not playing cricket like Suryavanshi. They're playing the traditional cricketing strokes. క్రికెటింగ్ షాట్స్ ఫోర్స్, అన్నీ ఉంటాయి. మోస్ట్లీ ఫోర్స్. దే డోంట్ హిట్ Very సో మెనీ true. With Kohli సిక్సెస్. చూడండి. Very true. But here comes Iyer, Venkatesh Iyer. Right. He is the X factor. ఏమో 2 hours 3 hours 50 runs కొట్టిస్తాడు. But అంటే he is a mad అంటే he is hungry. అంటే ఇన్ని రోజులు But is it not that మీరు చెప్తారు సూర్యవంశీ జడేజా నిన్న ఆడిన ఇది చూస్తే కనుక ఈ సూర్యవంశీ ఇంపాక్ట్ జడేజా మీద ఉందా, లేకపోతే జడేజాని ముందు పంపించింది సూర్యవంశీని కొంచెం కంట్రోల్ చేయడానికి నేను అనుకుంటున్నాను. that could be their plan. Yeah. But again you should admit that GT came with a strong attack. Right. They came with a plan. Right. Right. Ball to his body. Right. The first time he scored the slowest century, half century. Right. అవునా కదా? సో ఈచ్ టీమ్ కమ్స్ విత్ అ ప్లాన్. అండ్ బౌన్సర్తో ఎప్పుడు హీ వాస్ హర్ట్. సో ఎవ్రీ పండిత్ సెట్ ఇట్స్ బ్యాడ్ అండ్ యూర్ ప్లేయింగ్ క్రికెట్ ద హైయెస్ట్ కాంపిటీషన్. వై షుడ్ ఎ బౌలర్ allow you to hit sixes? Right. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ సూర్యవంశీ ESP? హీ కమ్స్ ఫ్రమ్ ఫుట్. ఏంటి దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్యాట్ స్వింగ్. ఈ T20 has brought innovations to the game. Right. One is bat swing. Right. Bat swing comes very fast. So bat swing allows the bat speed, footwork, Right. eye and hand coordination. Right. Super sir. Yeah. So these are the the basic things at the same time Important. that the mandatory things. Venkatesh garu em cheptaru nanu Gill manu IPL ki mundu we have witnessed that how bad form he was in, but how he has come back. Can you just do you want to add something like IPL ela asalu turn out chestundi players the game ni, and of course like audience and spectators are like amazing country like us. గిల్ ఈజ్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ క్రికెటర్ హరి. ఎందుకంటే అతనుకున్న టాలెంట్ ఏంటంటే అడాప్ట్ చేసుకుంటాడు. మనం T20 వరల్డ్ కప్లో గిల్ని సెలెక్ట్ చేస్తారంటే చాలా మొత్తం హోల్ ఆఫ్ ఇండియా అపోజ్డ్ ఇట్. లాస్ట్ మీట్లో అతను డంప్ చేశారు. సపోజ్ టు బి ది వైస్ కెప్టెన్ డంప్ చేసి సడన్గా సంజు శాంసన్ తీసుకొచ్చారు. కానీ అతను ఈ సీజన్లో ఎంత కసి మీద ఆడాడంటే నేను T20 కూడా ఆడగలను, 170 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మొన్న సెంచరీ చేశాడు, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో చేశాడు.
వితౌట్ హిట్టింగ్ హిట్ ఓన్లీ 3 సిక్సర్స్ 3 సిక్సర్స్ అన్ని బౌండరీలు 18 బౌండరీలు కొట్టాడు. True. సో అతను Classic shots. హీ హాస్ ప్రూవ్డ్ హీఈస్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. నేను ఈ గేమ్ కూడా ఆడగలను, నేను T20 ఫార్మాట్లో నేను ఆడగలను. హీఈస్ ఎ సీరియస్ కంటెండర్ నౌ Right. ఫర్ క్యాప్టెన్సీ యాజ్ వెల్ యాజ్ హిస్ ప్లేస్ ఇన్ ద T20 టీమ్. Right. సో అతను ఎంత బాగా అంటే హీఈస్ అ గ్రేట్ టాలెంట్. తన టాలెంట్తో ఏ ఫార్మాట్ అయినా ఆడగలను నేను. మొన్న చేసిన సెంచరీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. Very true. ఇట్ వాజ్ ఐ ప్లీజింగ్. చూడడానికి ఎంత బాగుంది, ఎంత ముచ్చటగా ఉంది అండ్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది. అది ఒక్క బ్యాట్ షాట్ లేదు దాంట్లో. Yeah. పర్ఫెక్ట్ అండ్ ఒక్క నాన్ క్రికెటింగ్ షాట్ లేదు. ట్రిమెండస్ టాలెంట్. Great. Yeah. So talking about the team, the Phil Salt అవ్వచ్చు, వెంకటేష్ అయ్యర్ అవ్వచ్చు, that of course కోహ్లీ, వీళ్ళందరూ స్ట్రెంగ్త్ యువర్ బ్యాటింగ్ ఇంత ముందు కూడా చెప్పారు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందని. వాట్ కుడ్ గో రాంగ్? ఇనీషియల్గా మొహమ్మద్ సిరాజ్ని మనం చాలా తక్కువ అంచనా వేసి లేదంటే చాలా తక్కువగా మాట్లాడుతున్నాం. బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ తన పవర్ ప్లేలో ఒక వికెట్ అందిస్తుంది. సిరాజ్ ఫిట్నెస్ విషయంలో చిన్న డౌట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఆ షోల్డర్ బౌలింగ్ That was very some. Correct. సో అది ఇఫ్ ఈస్ నాట్ అవైలబుల్ డెఫినెట్ గా ఒక హ్యాండిక్యాప్ టీమ్ లాగానే కనిపిస్తుంది. సెట్ బ్యాక్ Okay. ఎందుకంటే మీరు చూడండి వైభవ్ సూర్యవంశిని తను ముందు మ్యాచ్ లో అవుట్ చేసింది కావచ్చు, లేదంటే మొన్నటి మ్యాచ్ లో కూడా ద వే హీ వాజ్ బౌలింగ్ టు వైభవ్ సూర్య ఎట్లాంటి రూమ్ ఇవ్వట్లేదు వైభవ్ సూర్యవంశి, బికాస్ హీ క్రియేట్స్ దట్ రూమ్, స్టిల్ హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ రూమ్ అంటే అక్కడ అర్థమైంది. అండ్ జేసన్ హోల్డర్ ఫస్ట్ హాఫ్ 6-7 మ్యాచెస్ ఆడలేదు, తర్వాత వచ్చి ఇప్పుడు హీ హస్ టేకెన్ 17 వికెట్స్. అండ్ ఆ టాల్నెస్ తోని ఆ మిగతా బౌలర్స్ తో కంపేర్ చేస్తే తను వేసే బాల్ వాళ్ళంత స్పీడ్ రాదు. 140s 150s వేయడు, మిడ్ 130s వేస్తాడు. అది డిసైసివ్ గా మారుతుంది బ్యాటర్స్ కి. సో దట్ ఈస్ హౌ జీటీ ఈస్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ ద ఆపోజిషన్ బ్యాటర్స్. సో డెఫినెట్ గా వాళ్ళిద్దరు చాలా కీగా మారుతారు. ఈవెన్ రషీద్ ఖాన్ కూడా వికెట్స్ తీసిండు, బట్ రషీద్ ఖాన్ ఎఫెక్టివ్నెస్ అనేది అంత ఇంపాక్ట్ఫుల్ గా కనిపించట్లేదు. ఇప్పుడు ఇందాక మీరు ప్రశ్న అడిగారు ఎందుకు హైదరాబాద్ కంట్రోల్ చేయలేదు వైభవ్. ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీంల్లో ఎస్ఆర్హెచ్ కున్న వీక్నెస్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఏ పవర్ ప్లే స్పెషలిస్ట్. మీకు అక్కడ సిరాజ్ రబ్బాడా ఉన్నారు, హేజల్వుడ్ భువనేశ్వర్ ఉన్నాడు, ఇంకో టీం జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తాడు. 7 సార్లు ఫస్ట్ ఓవర్లో వికెట్ తీశాడు. ఎస్ఆర్హెచ్కి ఏంటంటే ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ ఏ ఓపెనింగ్ బౌలర్, న్యూ బాల్ బౌలర్ కాదు. సో వాళ్ళు ఆ పవర్ ప్లేని వాళ్ళు కంట్రోల్ చేయ పవర్ ప్లేలో దే కుడ్ నాట్ రెస్ట్రిక్ట్. వెరాజ్ గుజరాత్ అతను వికెట్ దిగిపోయినా 2 వికెట్లు తీశారు. దట్ స్లోడ్ హిమ్ డౌన్ అండ్ రాకేష్ చెప్పినట్టు అతనికి అక్కడ ఎక్కడ రూమ్ ఇవ్వలేదు, బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసి దే కెప్ట్ హిమ్ క్వైట్. సో అది ఎస్ఆర్హెచ్ కున్న ప్రధానమైన లోపం. దే కుడ్ నాట్ కంట్రోల్ హిమ్ ఇన్ ద పవర్ ప్లే బికాస్ దే డోంట్ హ్యావ్ పవర్ ప్లే స్పెషలిస్ట్. సాకిబ్ కానీ ఇషాన్ కానీ వీళ్ళందరూ పవర్ ప్లే తర్వాత స్లోయర్ బాల్స్, రివర్స్ స్వింగ్ వాటి మీద డిపెండ్ అయ్యే బౌలర్స్ వాళ్ళు. సో అది ఆ ప్రధానమైన లోపం. దే లెఫ్ట్ భువనేశ్వర్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు భువీని వదిలేశారు, రషీద్ ఖాన్ 2 వరల్డ్ క్లాస్ బౌలర్స్ ని వదిలేశారు. దే లెఫ్ట్ దెమ్. That is costing వాళ్ళ రిప్లేస్మెంట్ ఇప్పుడో దొరకలేదు. So another key thing that observed, like the new thing have come up in IPL is like unexpected slower balls. చాలా మంది bowlers that slow balls చేసి సక్సెస్ అయిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. నెంబర్ 1 అండ్ నెంబర్ 2 సూర్యవంశిని ఇలాంటి ఫైనల్లో మిస్ అవుతామా? అలాంటి హిట్టింగ్ అండ్ పవర్ ప్లేలో అవ్వచ్చు, లేకపోతే గుజరాత్ అహ్మదాబాద్ ప్రస్తుతం ఈ గ్రౌండ్ గురించి మాట్లాడాలంటే spectators going to miss that aspects? No, I would say that మీరు ప్రతివాడు ఈవెన్ ఏ యంగ్ కిడ్ ఫ్రమ్ 5 years to 40 years దే విల్ సే వీఆర్ మిస్సింగ్ సూర్యవంశీ. ఎంతో మంది చూసాను లాస్ట్ మ్యాచ్ లో. ఈవెన్ లేడీస్ మదర్స్ ఆర్ వాచింగ్ టీవీ బికాజ్ క్రికెట్ చూడరు. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ళ కుర్రాడు ఆడుతున్నాడని చెప్పి దే ఆర్ కమింగ్ అండ్ వాచింగ్. అంటే హీ హెస్ క్రియేటెడ్ దట్ మ్యాజిక్ బికాస్ హీ నోస్. అండ్ సెకండ్ థింగ్ ఏదో వచ్చి కొట్టిస్తున్నాడు, నో, he's playing with a pure talent bat swing. మొన్న గవస్కర్ ఏంటన్నాడు, generational talent and pure bat swing చూడండి. సచిన్ టెండూల్కర్ కూడా he said that he should be ready for test match. He missed 3 centuries. That is all called inexperience. Yes, exactly. See there మనకి ఏంటి అక్కడ కొంచెం వాడు నేర్చుకుంటాడు. మీరు చూడండి when he walked out into the after the dismissal, he could see what is going through his mind. And our stadium చూడండి, pin drop silence. For that matter, in fact, I switched off the TV because I have become a fan of Suryavanshi. It's not that. Why can't that opposite player, opponent ఎవరైతే ఉన్నారో ఇంకో బ్యాట్స్మెన్, వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కదా వచ్చి చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు అక్కడ గ్రౌండ్ లో? బికాజ్ I knew sometimes like when గంగూలీ ఎవరికి మన సేవాకి ప్రీచ్ ఏదో చేస్తుంటే వినేవాడు కాదంట. బ్యాటింగ్ వచ్చి చెప్పాడు విక్రమ్ రాథోడ్. ఇండియా కూడా
నేను అతనికి ఏం చెప్పను, ఓకే జస్ట్ గో అండ్ ఎంజాయ్. రైట్ ఎందుకంటే that is అంత the same టాలెంట్ Jadeja ఉండే for వాడికి చెప్తే యు ఆర్ స్పాయిలింగ్ హిస్ గేమ్. Spoiling, yeah. అతన్ని అలా వదిలేయాలి బికాస్ హీ నోస్ హౌ టు ప్లే. బట్ 96 97 93 ఆబ్వియస్లీ ఒకప్పుడు అంటే డెఫినెట్ గా సెంచరీకి దగ్గర వచ్చినప్పుడు ప్లేయర్స్ ఇప్పుడు ఆడలేదు. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు అట్లా ఆడితే అది ఒక నేరం అయిపోయింది. ఇప్పుడు యూ కాంట్ ప్లే లైక్ దట్ బికాజ్ యువర్ టీమ్ హ్యాస్ టు విన్. T20 ఆర్ నాట్ can't do సపోజ్ టు that. ప్లే ఫర్ పర్సనల్ ల్యాండ్ మార్క్స్. యూ కాంట్ డూ దట్. అందువల్ల అండ్ అదర్వైజ్ అంత దూరం వచ్చిన వైభవ్ సూర్యవంశి ఇంకో 2 runs చేస్తే నాకు సెంచరీ అవుతుందని తన మైండ్ లో ఉంటది. బట్ హీ వాంట్స్ టు క్రియేట్ దట్ ఎక్స్ట్రా స్టెప్ దట్ ఇంకా పెద్దగా చూపిస్తున్నాడు వాట్ ఈస్ హీ కేపబుల్ ఆఫ్ అనేది. నేనేం 1-2 runs కోసం చూడట్లేదు. ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ ద టీమ్. ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు గెట్ దట్ సెంచరీ దట్స్ ఫైన్ అండ్ గుడ్ అన్నది. And second thing, Suryavanshi is not a one-dimensional player. With Children and sixes is all throughout. ట్రూ వెరీ ట్రూ. See, he goes inside out, he goes straight, he goes back, he pulls, Yeah. he swings. బట్ మోస్ట్లీ He ఆన్ ద లెగ్ uppercuts. సైడ్, మోస్ట్లీ ఆన్ ద లెగ్ సైడ్. So he is very good in everywhere. That like ఏం కావాలి? You need the flexibility of the body. You need the hand movement fast. Yeah, but And one the thing is like, agility. 15 years old kid like has such a yes, power. see, the amount of- highest sixers, మీరు and, ఆయన- highest number of మీరు వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ చూస్తే ఐ థింక్ బోత్ ఆఫ్ యూ విల్ అగ్రీ ఆ బేస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ బేస్ తోనే ఆడుతున్నాడు. బికాస్ ఆఫ్ దట్ బేస్ హీస్ ఏబుల్ టు జనరేట్ దట్ పవర్. ఆబ్వియస్లీ ఆ బ్యాట్ స్వింగ్ అవుతుంది. రైట్. సో మన ఫైనల్స్ లో సూర్యవంశి లేకపోయినా ఆయన గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. No. టీమ్స్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు నౌ దట్ సిన్స్ రాకేష్ has కరెక్ట్లీ సెడ్ కోహ్లీ, the openers గిల్ అండ్ సుదర్శన్ వీళ్ళిద్దరూ పోతే కనుక దట్ అవుట్ అయిపోతే ఏంటి గుజరాత్ టైటన్స్ పరిస్థితి? అండ్ హేజల్వుడ్ కానీ లేకపోతే మిగతా ప్లేయర్స్. యా, బట్లర్ ఈజ్ ఆల్సో గుడ్. బట్లర్ కూడా ఆడుతున్నాడు, ఇంపాక్ట్ఫుల్ గా ఆడలేదు ఈ సీజన్. ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ దట్ సపోర్టింగ్ రోల్. రైట్. వీళ్ళిద్దరు సపోర్టింగ్ రోల్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరిలో ఒక్కరైనా నిలబడతారని చెప్పి ఆశిస్తారు, లేకపోతే కష్టం. భువనేశ్వర్ కుమార్ ఈజ్ అ డేంజర్ ఫర్ దెమ్, జాకబ్ డక్ ఈజ్ అ డేంజర్ ఫర్ దెమ్. హేజల్వుడ్ పవర్ ప్లేలో ఇప్పుడు వికెట్లు తీయట్లేదు. సో ఐ థింక్ స్టిల్ వాళ్ళు కనుక ఇతను అవుట్ చేస్తే, వీళ్ళిద్దరిని కనుక పవర్ ప్లేలో అవుట్ చేస్తే దట్ ఈస్ టికెట్ ఫర్ ట్రోఫీ ఫర్ సుయాష్ శర్మ, ఆఫ్ కోర్స్ కృణాల్ పాండ్యా. See, before that భువనేశ్వర్ ని హ్యాండిల్ చేయాలి కదా గిల్, బికాస్ హీ హాస్ దట్ ప్రాబ్లమ్, ఇన్కమింగ్ డెలివరీ ప్రాబ్లమ్ ఉంది. ఆల్రెడీ ఒకసారి అవుట్ సిక్స్ టైమ్స్ అవుట్ చేశాడు ఈ సీజన్ లో కూడా అవుట్ అండ్ మ్యాచ్అప్ చూస్తే 6 times భువి గాట్ శుభ్మన్ గిల్. గిల్. సో ఆ సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా వీళ్ళందరికంటే ముందు వాళ్ళు ఈ బ్యాటిల్ ని దాటేసుకొని అక్కడ దగ్గర రావాలి కదా. Right. భువనేశ్వర్ కుమార్ బ్యాటిల్ Right. అండ్ ఫర్ దట్ మ్యాటర్ జేకబ్ డఫీ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ హేజల్వుడ్ ఈ సీజన్ లో. రైట్. Actually, what you see is Bhuvneshwar Kumar lo ఏంటంటే ఆ లెంత్, he is a master of that length. కోహ్లీ చెప్పినట్టు he's provided because of his own hard work. And off season లో జిమ్ ట్రైనర్ తెచ్చుకున్నాడు, అన్ని see he is planning to IPL 3 months before. ఓకే. So he has reserved the best for the IPL. And now he showed because all the length because the ball loft వస్తుందో బయట వస్తుందో తెలియదు. So that is very important, and Bhuvneshwar Kumar has proved a biggest breakthrough for in the first 6 hours. And the tussle for the cap, purple cap, it is between Bhuvneshwar Kumar and Rabada. Right. So that is the key now. Right. So what could be the the competitive score, the contending score? 200+ చేయాలి. Yeah. 255 కొట్టారు in World Cup. అంటే అది ఫైనల్ కదా. ఫైనల్ అంటే ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం మీద ప్రెషర్ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ చేసే టీం వీళ్ళు కానీ 210 ఆ రేంజ్ పడుతుంది. మామూలు 210 ఈజీగా చేజ్ చేస్తున్నారు ఈ మధ్యలో. కానీ ఫైనల్లో ట్రాఫీ మీ కళ్ళ ముందు ఉంటుంది, సో చేజ్ చేయడం కష్టం అవుతుంది. సో ఇఫ్ యూ గెట్ 210, I think 210, 215 చేస్తే యూ కెన్ డిఫెండ్ దట్. No, I would still feel 215 still not because of few matches. I would still say 240 is a safe side. ఓకే. సో ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ జీటీ చేస్తే కనుక సార్ వాళ్ళకి అడ్వాంటేజ్ తోటి సో 240 వెళ్ళే ఛాన్సెస్ లేవంటారా? బికాస్ ద గ్రౌండ్ అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు అదే ఐపీఎల్ ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్ అక్కడ జరిగింది. ఇండియా 254 ఎంతో కొట్టారు ఆ గ్రౌండ్, అదే పిచ్ పైన, అదే పిచ్ మీద కొట్టారు. బట్ స్టిల్ మనం చెప్పలేము అంత స్కోర్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే దే హ్యావ్ ఎ వెరీ సుపీరియర్ బౌలింగ్ అటాక్ గుజరాత్. వీళ్ళు చేస్తే ఏంటంటే వీళ్ళ దగ్గర మనం అనుకున్న వీక్నెస్, ఇద్దరు ఓపెనర్స్ తర్వాత సరైన బ్యాటింగ్ లేకపోవడం. అంత పెద్ద నేను అనుకోవడం అరౌండ్ 200 వస్తుంది స్కోర్ అని అనుకున్నాను, బికాస్ ఇట్స్ మెగా ఫైనల్. ఓకే. సో వాట్ అబౌట్ ద ఫీల్డింగ్ సైడ్? సో ఇద్దరు మాట్లాడుతారు. ఆబ్వియస్ గా ఐపీఎల్ లో అన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఫీల్డింగ్, ఎస్పెషల్లీ గుజరాత్ ఒక మ్యాచ్ లో చాలా క్యాచెస్ డ్రాప్ I would చేసింది. defer here. Yes, that's what I'm saying. I would defer here. This time the fielding standard in IPL has come down. If you see, take an analysis of this season, how many catches were dropped? See, obviously Why? These catches are dropped because either they're running too fast
or they're not keeping the eye on the ball. అంటే మీరు పవర్ ప్లేలో అది మనం కౌంట్ చేయలేండి. పవర్ ప్లేలో అంటే ఇక్కడ అహ్మదాబాద్ స్టేడియం ఇంకో ప్రాబ్లం ఉంది, అది రింగ్ ఆఫ్ ఫైర్. అంటే లైట్లు ఇది వరకు టవర్స్ ఉండేవి, టవర్స్ కాకుండా ఏంటంటే ఆ రూఫ్ కి లైట్లు పెట్టి, అవును. సో మీకు ఎక్కడ పెట్టినా గ్లేర్ మీ కళ్ళల్లో పడే ప్రమాదం. have to be catches. దుబాయ్ స్టేడియంలో ఇదే ప్రాబ్లం ఉంది. Right, ఆ రింగ్ ఆఫ్ ఫైర్ లైట్స్ ఏదైతే ఉన్నాయో అవి చూడడానికి బాగుంటాయి, కానీ ప్లేయర్స్ కి ఏంటంటే ఆ కళ్ళల్లో ఆ గ్లేర్ adjust to that. దే ఆర్ మిస్సింగ్. అహ్మదాబాద్ లో ఆ ప్రాబ్లం ఉంటుంది. But you know, unfortunately players can't give that excuse. no, you can't know, say last any match RCB versus GT, Patidar was dropped. Yeah. Yeah. And what did happen? Patidar went on to smash the bowlers. Yeah, 33 balls, 90. Right. See his first few 15 balls. Then once he got dropped. See, given now the confidence, the way he's batting, అందరూ అనుకున్నారంటే ఒకటి స్పిన్నర్స్కే ఆడతాడు, ఇప్పుడు పేస్ బాల్ కూడా కొడుతున్నాడు. బికాస్ హీ హాజ్ ఎ కాన్ఫిడెన్స్, హిస్ ఫుట్ వర్క్ ఇస్ బ్యూటిఫుల్ నౌ అండ్ హిస్ బాడీ లాంగ్వేజ్. Right. How you should see Rakesh now? Everybody is saying that Kohli, of course, but Patidar versus Gillen ఎందుకు అనట్లేదు? బికాజ్ మధ్యలో మనం పటిదార్ని ఇండియన్ టీమ్ లో చూడలేదు. మీరు ఎంత కానీ కింగ్ అండ్ ప్రిన్స్ నే కంపేర్ చేస్తాం కదా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఎంత పెద్ద సూపర్ స్టార్ ఐపీఎల్ ప్లేయర్ అయినా కూడా మీరు నేషనల్ టీమ్ లో లేనప్పుడు ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ దట్ లైమ్ లైట్. పటిదార్ విషయంలో ఇది ఒక స్ట్రాటజీ. దాదాపు అన్ని టీమ్స్ లో కూడా ఎనీ సీనియర్ ప్లేయర్ ఎవరు కూడా కెప్టెన్ గా లేరు. మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ లేరు. అండ్ ఇన్ఫాక్ట్ సీజన్ స్టార్టింగ్ లో చూస్తే మెజారిటీ ఆఫ్ ద నేషనల్ టీమ్ క్యాప్టెన్స్, లేదంటే మొన్న మనం T20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరు కూడా కెప్టెన్ గా లేకుండా ఉండే స్టార్టింగ్ లో. అసలు ఫామ్ లో ఉన్న క్యాప్టెన్స్ నన్ను అడిగితే వీళ్ళిద్దరు మీద క్యాప్టెన్స్ ఎవరు ఫామ్ లో లేరు. మనం క్లియర్ గా మాట్లాడుకుంటాం. అంటే అది గేమ్ వల్ల అలా అయిపోయిందా, లేదంటే వీళ్ళు కెప్టెన్సీ లేకపోతే ఆ భారం లేకుండా ఆడతారా? Pressure, luck factor, there's so many things to it. And determination. Right. See, if today Patidar had not listened to his wife, you would never have been in the team at all. His wife's advice ఏం చెప్పాడు, ఇదే ఛాన్స్ వచ్చింది యాజ్ ఎ రిప్లేస్మెంట్, వెళ్ళిపోండి, రెస్ట్ ఇస్ హిస్టరీ. రైట్. అండ్ ఎవరి ప్లేస్ లో అయితే వచ్చిండో సిసోడియా ప్లేస్ లో, ఆ తర్వాత సిసోడియా ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి తెలియదు. True, very true. And he has went on to become captain. And now they say he's the most cool and composed captain. And yesterday press conference, we want to become Indian T20 captain. అంటే అంత దాకా వెళ్ళిపోయింది మన ప్రెస్ వాళ్ళు. సో హీ సెడ్ నో, ఐఎమ్ లుకింగ్ టు దిస్. అంతే కదా. సీ ఎవ్రీథింగ్, సీ మీ ఫామ్, రన్స్, టీమ్ గెలుస్తే దట్ టీమ్, దట్ క్యాప్టెన్ గోస్ సమ్వేర్. రైట్. సో అడ్వాంటేజెస్ ఒకసారి మళ్ళీ మాట్లాడదాం సార్. ఆర్సీబీకి ఉన్న అడ్వాంటేజెస్, వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత డిఫెండింగ్ ఛాంపియన్గా వాళ్ళకు ఎడ్జ్ ఉంటుంది, ప్లస్ వచ్చిన రెస్ట్ కావచ్చు, దట్ లాస్ట్ మ్యాచ్కి ఇప్పుడు వచ్చిన దానికి, అండ్ గుజరాత్ టైటన్స్ గేమ్ని అనలైజ్ చేయడం కావచ్చు, దట్ హౌ దే హ్యావ్ కమ్ బ్యాక్, ద బౌన్స్ బ్యాక్ రాదర్. రైట్ సార్? సో ఇది వాళ్ళకి ఎంతవరకు అడ్వాంటేజ్? అఫ్ కోర్స్ హ్యావింగ్ సెడ్ దట్ జీటీ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అనేది పక్కన పెడితే వీళ్ళు కూడా పర్ఫామ్ చేయాలి, ఫర్గెటింగ్ దట్ వాట్ ఆల్ ద గేమ్స్ దే ప్లేడ్, దిస్ ఇస్ ఫైనల్స్. ఇప్పుడు ప్లానింగ్ ఒకటి ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఈ సీజన్లో కానీ లాస్ట్ సీజన్లో కానీ మన ఆర్సీబీ చూస్తుంటే దే ఆర్ ప్లానింగ్ వెల్ అండ్ దే ఆర్ ఎగ్జిక్యూటింగ్ దేర్ ప్లాన్స్ పర్ఫెక్ట్లీ. అందుకే ఏంటంటే మీరు గుజరాత్ మీద కూడా అదే రకంగా వెళ్తారు వీళ్ళు. వాళ్ళు దాంట్లో అయితే వాళ్ళు ఊపి సలపనివ్వలేదు. క్వాలిఫైయర్ 1లో ది టోటల్లీ డామినేటెడ్ ఎక్సెప్ట్ వన్ బ్రీఫ్ ఫేజ్, మిగతా అంతా కూడా ఆర్సీబీ డామినేట్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రౌండ్ స్ట్రెంత్ ఉంది అండ్ దే హ్యావ్ డిఫరెంట్ బౌలర్స్, డిఫరెంట్. సుయాష్ శర్మని ఆడిస్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే దే మైట్ గో విత్ జేకబ్ డఫీ. ఫిల్ సాల్ట్ని తీసుకొస్తారా అని కూడా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఫిల్ సాల్ట్ చాలా రోజులు గ్యాప్ తీసుకొచ్చి. వెంకటేష్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో 19 runs చేశాడు, బట్ హీ హ్యాస్ కౌంటర్ అటాక్డ్ బోత్ సిరాజ్ అండ్ రబాడా. సో వాళ్ళ ఓపెనింగ్ స్పెల్స్ని వాడు కొంతవరకు నలిఫై చేశాడు. సో అందుకని ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్. సిరాజ్కి ఆల్టర్నేట్గా ఎవరికి తీసుకురావచ్చు రాకేష్? లైక్ ఇఫ్ హి షోల్డ్ ఇషాంత్ శర్మ రెగ్యులర్ గా ఆడలేదు ఇప్పటివరకు. కెజ్రోలియన్ ఒక మ్యాచ్ ఆడిపించారు, బట్ తనని తీసుకోవాలో లేదో తెలియదు, ఎందుకంటే లాస్ట్ గేమ్ లో హోప్ఫుల్లీ హీ షుడ్ బి ఫైన్. ఎందుకంటే అంత సీరియస్ ఇంజురీ అయితే మనకి ఇప్పటికి ఏదో ఒక న్యూస్ లేకుంటే సంథింగ్ గాసిప్ ఏదో ఒకటి టీమ్ లో నుంచి బయటికి న్యూస్ అయితే వస్తుంది. ఇప్పటివరకు ఏం రాలేదంటే అది మేబీ కొంచెం రానివ్వట్లేదు, బట్ ఐ థింక్ హీ షుడ్ బి ఫైన్. ఒకవేళ తను ఆడట్లేదంటే ఎవరు రీప్లేస్మెంట్ గా వచ్చినా కూడా సిరాజ్ చూపించినంత ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా చూపించలేకపోతే. సో ఒకవేళ వచ్చినా కూడా తను ఏమైనా వేరే ప్లేయర్ వచ్చి ఒక వికెట్ అట్లా తీసి, లేదంటే 8 or 9 ఎకానమీతో బౌలింగ్ చేస్తే అది వాళ్ళకు బెస్ట్ అనే అనుకోవాలి. బట్ హోప్ఫుల్లీ ఐఎమ్ ప్రెటీ షూర్ సిరాజ్ విల్ ప్లే. రైట్. హూస్ గోయింగ్ టు పిక్ ద ఆరెంజ్ హ్యాట్? ఆరెంజ్ క్యాప్. Tough. It is tough now because you see orange cap Suryavanshi is very ahead. చాలా ముందుకున్నది. Unless Sudarshan and Gill show the
that form. Ah. But they're facing a different attack which is more stronger than Rajasthan Royals. Which you know, Rajasthan Royals team lo enti Bhuvneshwar Kumar bowls that length balls. Hazelwood bowls wicket to wicket ball. Yes. Duffy also similarly like what to say Bhuvi, but is taller. And Rasik Dhar. Rasik Salam. He is the bowler who gives the yorker. Very difficult. Player like Head was clean bowled, actually cleaned up. So these సార్ four, యాకర్స్ కింగ్ బుమ్రానే ఈసారి మనం ఆయన పర్ఫార్మెన్స్ చూసాం దట్ డస్ ఇట్ రియలీ సంథింగ్ ద మ్యాటర్ లైక్ వేర్ ప్లేయర్స్ నీడ్ టు బి కీప్ ఐ ఆన్. so see, does the basics. His basics are right. He comes, see any bowler, any batsman, it's all about rhythm. మనం ఒక మంచి రిథమ్లో ఉంటే సో వాట్ దే డూ ఇస్ దే ట్రై టు డిస్టర్బ్ హిస్ బౌలింగ్ వచ్చి ముందుకు వచ్చి దాన్ని కొట్టడం. సో ఎవ్రీ టీమ్ విల్ డూ దట్ టు ఆపోనెంట్ హూ ఇస్ ఇన్ గుడ్ బౌలర్. బట్ భువనేశ్వర్ ఆర్ భువి ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ సీజన్ క్యాంప్నర్. ఆయన చాలా క్రీజ్ కూడా భలే యూస్ చేస్తాడు రైట్ టు అవుట్ స్వింగ్ అండ్ గిల్కి మనసులో ఉంటుంది అరే వీడు ఎప్పుడు వస్తే నాకు హీ మే బౌల్ ఇన్ స్వింగర్స్ అని. దెన్ సుదర్శన్ ఆల్సో ద గ్రేట్ ఫ్యాక్టర్. వాడికి ఏంటి ఇప్పుడు ప్రతి మాట వేస్తాను హిట్ వికెట్ అయిపోతున్నాడు. సో హీల్ ఆల్సో టు హిస్ గ్రిప్ బికాస్ అదొకటి సైకలాజికి ఉంటుంది. నేను 4 కొడితే నా బ్యాట్ నా చేతిలో ఉన్నానది లేదు. సుదర్శన్ ని కట్ షాట్ ఆడని వాళ్ళని కట్ షాట్ ఆడిస్తే కట్ షాట్ ఆడినప్పుడు పోతుంది. కన్సిక్యూటివ్ గా ఇది జరిగింది అసలు ఎప్పుడు I లేదు. don't- నాకు తెలిసేది ఎప్పుడు ఏ ప్లేయర్ కూడా ఇట్లా కన్సిక్యూటివ్ గా 2 మ్యాచ్లలో వికెట్ అవుట్ ఎప్పుడు బికాస్ ఆఫ్ ద గ్రిప్ అండ్ చౌంట్లు పట్టిస్తాయి. హిట్ వికెట్ అంటే మామూలుగా See, ఆయన బాడీ ఒక్కసారి బాడీ అలా తగులుతుంది, గ్రిప్ జారిపోతుంది. బాడీ తగులుతుంది. బ్యాట్ వెళ్ళి పడినప్పుడు చాలా రేర్ గా జరుగుతుంది. బ్యాట్ కానీ క్యాప్ మేబీ కానీ దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఒక హ్యాండ్ కాలు తగులుతుంది. ఫన్నీగా ఇది వరకు 80s లో ఐ థింక్ అమర్నాథ్ చెప్పేవాళ్ళు బాల్ అవును. పట్టేసుకుంటాడని. నౌ ఇట్ ఇస్ అంటే ఇప్పుడు ప్లేయర్స్ లైక్ హార్దిక్ పాండ్యా యూత్ ది డెప్త్ ఆఫ్ ది క్రీజ్ చాలా వెనక్కి వెళ్తారు. ఈవెన్ సూర్యవంశి చాలా వెనక్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కాలు తగిలి స్టంప్స్ తగులుతుంది. రైట్ సార్. సో కోహ్లీ కానీ మీరు బుమ్రా గురించి అడిగారు కదా, ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు బ్యాట్స్మెన్ బ్యాట్ ఫామ్ లో ఉంటే బ్యాట్స్మెన్ బ్యాట్ ఫామ్ లో ఉన్నాడులే అని అనుకుంటాం. బౌలర్ బ్యాట్ ఫామ్ లో ఉంటే మనం అతనికి క్షమించాం మనం. సో బుమ్రా ఇప్పుడు బ్యాట్ ఫామ్ లో ఉన్నాడు. బౌలర్ కూడా విల్ హ్యావ్ ఎ బ్యాడ్ season. బ్యాడ్ tournament. సో బుమ్రా ఇస్ గోయింగ్ టు బ్యాడ్ సీజన్, గివ్ హిమ్ సమ్ రెస్ట్ అండ్ హి విల్ కమ్ బ్యాక్. ఓకే సో బ్యాట్స్మెన్ అలా బ్యాట్ ఫామ్ లో ఉంటాడు, బౌలర్ కూడా బ్యాట్ ఫామ్ లో ఉండొచ్చు కదా. కరెక్ట్. సో బ్యాట్స్మెన్ కి ఇచ్చిన ఎక్స్క్యూజ్ మనం బౌలర్ బౌలర్స్ కి ఇవ్వం. అది ఇవ్వము బికాస్ జనరలీ ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అట్లీస్ట్ ఫర్ నౌ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనం ఎక్కువ బ్యాటర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కువ క్రికెట్ ఈస్ మోర్ లైక్ బ్యాటింగ్ అయిపోయింది. సో అది ఎప్పటి నుంచో సదివంశ ఆరా అంటారు కదా. సో క్రికెట్ ఇస్ అ బ్యాట్స్మెన్. T20 ఒక ఎవల్యూషన్ లాగా వచ్చింది. has evolved. Yeah. Every batsman has learned to how to score runs. Every bowler has to find ways to bowl and take wickets. Correct. మీకు స్లోవర్ డెలివరీ చేయొచ్చు, స్లోవర్ బౌన్సెస్ చేయొచ్చు, ఈ wide Yorkers ఎక్కువ చేస్తున్నారు. సో యూ హ్యావ్ అండ్ దే హ్యావ్ టు యూజ్ ద క్రీజ్. రైట్ క్రీజ్ అయితే స్టంప్స్ దగ్గర నుంచి బౌలింగ్ చేస్తారు, కొంచెం వైడ్ ఆఫ్ ద క్రీజ్ చేయొచ్చు. ఆల్ డిపెండ్స్. అండ్ ద బౌలర్ నోస్ ది అడాప్ట్స్ టు ద వికెట్. కృణాల్ పాండ్యా బెస్ట్ ఎగ్జాంపుల్. అతను రిలీజ్ పాయింట్స్ మారుస్తాడు, రౌండ్ ఆర్మ్ వేస్తాడు, ఒకసారి క్రీజ్ కి చాలా దూరం నుంచి వేస్తాడు, బౌన్సర్ వేస్తాడు, ఒకటి 120 కిలోమీటర్స్ వేస్తాడు, ఒకటి 90 కిలోమీటర్స్ వేస్తాడు. చాలా అతను అంటే బౌలర్స్ కూడా అడాప్ట్ కావాలి. బ్యాట్స్మెన్ ఎలాగైతే రివర్స్ ఫ్లిక్లు అన్ని కొడుతున్నారో, అప్పర్ కట్స్ కొడుతున్నారో, బౌలర్స్ కూడా వాళ్ళు టాక్టిక్ మార్చుకో. యూ షుడ్ కీప్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. సో అది దట్ కృణాల్ పాండ్యా ఇస్ డూయింగ్. అండ్ ఓన్లీ బ్యాటర్స్ ట్రెడిషనల్ క్రికెట్ అన్ట్రెడిషనల్ గా ఐ మీన్ అనార్థడాక్స్ ఆడితే కుదరదు. బౌలర్స్ కూడా అనార్థడాక్స్ బౌలింగ్ నేర్చుకోవాలన్నట్టు. నేర్చుకోవాలి. ఎవ్రీబడి ఇస్ డూయింగ్ సంథింగ్ ఆర్ ద డిఫరెంట్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ నేను ఎప్పుడు చూడలేదు స్పిన్నర్ కి ఇట్లా. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ బౌన్సర్ వేస్తే ఎంపైర్ చెప్తాడు 1-2 చెప్తాడు, 1 for the over, 2 for the over చెప్తాడు. he was saying to Krunal Pandya, first time I'm seeing a spinner being told that. Maybe this is like what you said, that coming out of conventional all bowling. innovation. You have to, because you can't expect the bowlers everything to be hit. అవునండి. రాకేష్ ఎలా చూడాలి ఇప్పుడు ఇండియన్ టీంలో చోటు సంపాదించుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బికాస్ ఆఫ్ ద ఎనామస్ కాంపిటీషన్, ఇలాంటి గేమ్లో కనబరుస్తున్న ఈ టాలెంట్ కానీ లేకపోతే ద కెపాసిటీ కానీ, సో హౌ ఇస్ ఇట్ మేకింగ్ అవర్ ఇండియన్ టీమ్ స్ట్రాంగ్, ఈవెన్ స్ట్రాంగర్? హౌ డు యు సే? ఇఫ్ ఎనీ ప్లేయర్ ఒక ఇండియన్ టీంలోకి రావాలనుకుంటే జస్ట్ రన్స్ స్కిల్ జస్ట్ రన్స్ కొడితేనే వికెట్లు తీసుకుంటూనే సరిపోదు. జస్ట్ బిగ్ ఎగ్జాంపుల్ మన జమ్మూ కాశ్మీర్ బౌలర్కి టెస్ట్ ప్లేస్లో ఛాన్స్ లేదు నబీకి. మేబీ సెలెక్టర్స్ ఆర్ లుకింగ్ అట్ డిఫరెంట్ థింగ్, హౌ మచ్ ఇంపాక్ట్ యూఆర్ క్రియేటింగ్. నువ్వు టీంలోకి వచ్చిన వల్ల నీ ఇంపాక్ట్తోని టీంకి ఎట్లా అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా చాలా సంవత్సరాల నుంచి రన్స్ కొడుతూ వస్తున్నాడు, తనని టీంలోకి తీసుకుంటలేరు. మేబీ దే ఆర్ థింకింగ్ దట్ ఆయన వల్ల టీంకి ఎలాంటి ఇంపాక్ట్ లేకపోవచ్చు. ఎస్
హీ మైట్ బి గుడ్ ఫర్ డొమెస్టిక్ క్రికెట్, బట్ తను ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాడా చేయడా బట్ అనేది టెస్ట్ చేయకుండా ఎలా చెప్తాం మనం అది యా దట్ ఈస్ ఆల్సో దేర్. అదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. No, see, the problem is the same bowler Akib had taken some 10 wickets in the IPL. They would have taken it. అది See, again, see, there the impact immediately. See, again, second thing, you have not given opportunity like Ishwaran. అభిమన్యు ఈశ్వర్. So he should be given opportunity. He has worked hard. And second thing, మన Indian wickets లో fast bowlers wicket తీసుకోలేరు అందరూ అంటారు. But he showed. He on 100 wickets in also. 100 wickets in 2 seasons. So it's not a joke to bowl take 60 odd wickets. ఇంతకు ముందు అనేవాళ్ళం కదా వెంకటేష్ గారు that So, when it comes to fast bowling that we cannot produce like the way Pakistan produces అని. సో అది ఏమన్నా మారిందా నరేషన్ ఏమన్నా ఇంకా స్టిల్ it is there. మరి నౌ పిచెస్ మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ చేస్తున్నాయి చాలా వరకు ఇండియన్ పిచెస్ ఆ రకంగా దానివల్ల స్పిన్నర్స్ రావట్లేదు. అది There are no off spinner in the country now. ఒకప్పుడు ఇండియా అంటేనే స్పిన్నర్స్ కి Yeah, haven't correct. Forget off spinners. రాంగ్ మెసేజ్ వెళ్తుంది. మీరు అన్నట్టు డొమెస్టిక్ లో బాగా పర్ఫామ్, ముఖ్యంగా రంజీ ట్రాఫీలో బాగా పర్ఫామ్ చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి రివార్డ్స్ ఉండవు. మీరు కనీసం మీకు ఇండియన్ టీంలో ఛాన్స్ రావట్లేదు, ఐపీఎల్లో ఛాన్స్ రావట్లేదు అంటే ఫర్ దే ఆర్ టాయిలింగ్ సో హార్డ్ 5 days 4 days రంజీ ట్రాఫీ ఆడి వాళ్ళకి ఎలాంటి రివార్డ్ లేకపోతే ఎట్లా? ఐ థింక్ దే హావ్ టు కేటగరైజ్ అట్లీస్ట్ ఈ ప్లేయర్స్ ని, అంటే ఒక ఇండికేషన్ అయిన ప్లేయర్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అవునన్నా కాదన్నా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లేదంటే సౌత్ ఆఫ్రికా ఈ 4 మాత్రమే టాప్ టైర్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్. సో ఓకే, ఈ టీమ్స్తో ఆడుతున్నప్పుడు వీళ్ళు వెళ్తారు, లేదు సెకండ్ టైర్తో ఆడుతున్నప్పుడు యూ హ్యావ్ టు కేటగరైజ్. అదర్వైజ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్న రంజీ ట్రోఫీ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వనప్పుడు దే ఆర్ నాట్ గెయినింగ్, ఫైనాన్షియల్ గెయిన్ అవ్వట్లేదు, టీమిండియాకి ఛాన్స్ రావట్లేదు. సో దానికోసమనే ఇదేదో వింటున్నాం మనము, అరుణ్ సింగ్ దుమాల్ కూడా మాట్లాడడం విన్నాం. వీఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ హౌ వీ కెన్ కంపెన్సేట్ ద పర్ఫార్మర్స్ హూ ఆర్ డూయింగ్ బెటర్ ఇన్ రంజీ ట్రోఫీ. వాళ్ళకు డబ్బులు పెంచే విషయంలో కావచ్చు, అట్లీస్ట్ మ్యాచ్ ఫీజ్ పెంచడంలో కావచ్చు. సో దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ Right. Something should reward. But that bowler definitely break into Indian team. Right, sir. Sooner or later. Yeah, coming to the game, sir. So what must be that haunting point like for Gill ఇవాళ ఏంటి? సో విరాట్ కోహ్లీ మైండ్లో మెదులుతూ ఉంటాడా దట్ పవర్ ప్లేలో విరాట్ కోహ్లీని తీసేస్తే కనుక హౌ వుడ్ బి దట్ సైకలాజికలీ జీటీది ఎలా ఉంటుంది మైండ్ సెట్? No, I would say Virat Kohli out అయిపోతే other players there in RCB. But in GT the problem ఏంటంటే Gill is the main problem, is the main batter here. Suppose he is out early, they have to go for plan B. చాలా ఓవర్గా డిపెండ్ కావట్లేదు విరాట్ కోహ్లీ మీద. ఇప్పుడు 10 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు, 8 మంది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నారు. ఆర్సీబీ ఒకప్పుడు విరాట్ మీద విపరీతంగా డిపెండ్ అయ్యారు. నో దే ఆర్ నాట్ డిపెండ్. బట్ మన జగన్నాథ్ దాస్ గారు చెప్పినట్టుగా దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ గిల్ ఆడితేనే సుదర్శన్. ఇప్పుడు ఒక 3 నడుస్తుంది, దేవదత్ పడికల్ ఎప్పుడు ఆడతాడంటే విరాట్ కోహ్లీ ఉంటుంది, విరాట్ కోహ్లీ ఆడిన వెంటనే ఆడతాడు దేవదత్ పడికల్. సో అది Gill says that he understands the way how I play. It's the same thing that మాది బాగా సింక్ అవుతుందని. ఈ సింక్ అయినప్పుడు ప్రాబ్లం కూడా ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు. అదే గుజరాత్ కి అదే ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాటర్స్, అన్ఆర్థోడాక్స్ క్రికెట్ ఆడరు, మంచిగా అలాంగ్ ద గ్రౌండ్. GT openers have to create the strokes against a very good attack. It's very difficult. Against Bhuvneshwar Kumar, Hazelwood, because Rashik, they have to create the strokes. Basically, you move around and hit all extra cover or come forward. But these bowlers are so skillful. Batting is to be skillful, the bowlers have to be skillful. Is it just like art mata? Ne king chestha ne queen padta no idi bisop padtan. So those moves are very important. And all it comes to team planning one day before. Right. ఏ బ్యాట్స్మెన్ కి ఎలా స్ట్రాటజీ చేయాలి? రైట్ సార్. త్రూ అవుట్ ద జర్నీ ఐపీఎల్లో ఈసారి మనం 6 చూసినంత ఇంతకు ముందు గతంలో ఎప్పుడు చూడలేదు. బట్ ఆర్ వి గోయింగ్ టు విట్నెస్ దిస్ ఇన్ ఫైనల్? ఫైనల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్లో మీకు అంత ఫ్రీ ఫ్లోయింగ్ ఆడలేరు. ఎందుకంటే ఫైనల్లో అనేది ఆ ఫైనల్ అనే ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. కానీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి T20 ఫైనల్లో మన వాళ్ళు 250 కొట్టారు. ఇప్పుడు డైనమిక్స్ కంప్లీట్గా మారిపోయినాయి గేమ్. వన్స్ యూఆర్ ఇన్ గుడ్ ఫామ్. ఇదివరకు ఏంటంటే ఒక ఓవర్లో ఒక 4 ఒక 6 వచ్చినాయంటే తర్వాత బాల్ సింగిల్స్ తీసేవారు. ఇప్పుడు అట్లా నెక్స్ట్ బాల్ ఆల్సో దే ట్రైంగ్ టు హిట్ ఈవెన్ బిగ్గర్ 6. సో ఆ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ జనరేషన్ ఐపీఎల్ కెప్టెన్గా ద లీడర్గా గిల్ ఎస్టాబ్లిష్ అయినట్టేనా? Of course, definitely. He is playing his first final as a captain. Right. And team ని కూడా చక్కగా లీడ్ చేసిండు. మనం మాట్లాడుతున్నాం తన మీద లేదంటే సాయి సుదర్శన్ మీద ఎక్కువ బ్యాటింగ్ డిపెండెన్స్ ఉందని చెప్పినా కూడా వాళ్ళిద్దరే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. అండ్ ఐ థింక్ హీఈస్ డెఫినెట్లీ ప్రూవ్డ్. ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు వెంకటేష్ సార్ చెప్పినట్టు ఒక టైంలో తనని వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేసి ఆ తర్వాత T20 వరల్డ్ కప్ టీంలో నుంచి పక్కన పెట్టిన తర్వాత
ఈ ఐపీఎల్లో ద వే హీ హెస్ ప్లేడ్ విత్ హిస్ బ్యాటింగ్ స్కిల్ Right. లేదంటే క్యాప్టెన్సీ స్కిల్ చూపించడం ఇవన్నీ చూస్తే ఐ థింక్ హీ జస్ట్ వాంట్స్ టు ప్రూవ్ వాట్ హిస్ కేపబిలిటీస్. Yeah. దాంట్లో భాగంగా ఐ థింక్ హీ హెస్ సక్సీడెడ్ మోర్ దెన్ అనుకున్న దానికంటే ఎక్కువ Obviously, సక్సెస్ it's a అయింది big ఐపీఎల్ performance. It's a big tribute to his comeback. సో వాళ్ళ ఫాదర్ మళ్ళీ తొడగొట్టే అవకాశం ఫైనల్లో ఉంటుందండి. సెకండ్ టైం కూడా కొట్టేస్తాడు బాలకృష్ణ గుర్తు చేసుకుని. సో కెప్టెన్ గా ప్రెషర్ ని తట్టుకోవడం కానీ నేను మళ్ళీ ఎందుకు అడుగుతున్నానంటే వై నో ద వే సూర్యవంశీ ఇస్ ప్లేయింగ్ దట్ కెమెరాస్ అన్ని గిల్ మీద పెడుతున్నారు బికాస్ దట్ ఎలా ఉంటుంది క్యాప్టెన్ కి దట్ నెక్స్ట్ బ్యాటింగ్ చేయబోయే అతని మీద ప్రెషర్ ఏ రకంగా ఉంటుంది అనేది దట్ హీ ప్రూవ్డ్ రియలీ వెల్ దట్ దట్ విల్ క్యారీ టు ద ఫైనల్స్ అనేది క్వశ్చన్ బికాస్ దే ఆర్ మోర్ బ్యాటింగ్ లైనప్ అండ్ కెప్టెన్ అండ్ ప్లేయర్ లైక్ విరాట్ కోహ్లీ. No, see, Chirag, Venkatesh Gil, garu. Gil Yeah. told Ah, it is all about mental pressure, how you handle it. right. So every game has different intensity. Right. ఇప్పుడు మీరు నేను గల్లీ క్రికెట్ ఆడతాం, ఆ ఇంటెన్సిటీ వేరు. రంజీ ట్రోఫీ ఇంటెన్సిటీ వెన్ యూ ప్లే ఫర్ ద కంట్రీ దట్ ఇంటెన్సిటీ గోస్ హైయర్ అండ్ ఎ టోర్నమెంట్ లైక్ ఐపీఎల్ వెన్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్టేక్ ద ఇంటెన్సిటీ ఇస్ అట్ డిఫరెంట్ లెవెల్ అండ్ వీళ్ళందరూ Gill at a young age has able to take that pressure. Right. That like what Kohli used to do or what Sachin used to do. But other end ఏంటంటే people have talked that when a big games అంటే Gill fail అవుతున్నారని. But he silenced that in the last match. Yeah. అది కరెక్ట్. ఇప్పుడు జగన్నాథ్ చెప్పినట్టుగా గిల్ బిగ్ మ్యాచెస్లో ఫెయిల్ అవుతాడు, గిల్ ఆడలేడు అనే ఒక ఫీలింగ్ ఉంది. అది డిస్ప్రూవ్ చేయాలి అతను. చాలా పెద్ద టాస్క్ ఉంది అతను. ఇప్పుడు ఏంటంటే ఈ ఫైనల్లో ఎలా అయితే విరాట్ కోహ్లీ బిగ్ మ్యాచెస్ బాగా ఆడతాడు, మెంటల్ టఫ్నెస్, సో అతని గేమ్ ఉంది. అది గేమ్ విషయంలో ఎవ్వరికి ఎలా డౌట్ లేదు. గాట్ గేమ్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మెంటల్ టఫ్నెస్ ఇలాంటి మెగా ఫైనల్లో కూడా నేను ఆడగలను అని గిల్ ప్రూవ్ చేసుకుంటే స్కై ఇస్ ద లిమిట్. మనం ఇప్పుడు ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కనుక సక్సెస్ అయ్యి ట్రోఫీ గెలుచుకుంటే he will become all format captain for India, all 3 formats. Right. Yeah. Sir, రోహిత్ శర్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కామెంట్. రోహిత్ శర్మ ఇంకా రోహిత్ శర్మ is అంటే ఐఎమ్ సేయింగ్ ఆల్ డ్యూ క్రెడిట్ హస్ డన్ ఫ్యాంటాస్టిక్ ఫర్ ఇండియా. బట్ ద ప్రెసెంట్ టైం ఆయన ఓకే ఇఫ్ హీ హెడ్ స్కోర్ 2-3 సెంచరీస్ అనుకుంటే అప్పుడు మనం వీ కెన్ టాక్ టు హిమ్. దట్ ఈస్ బిగ్ ఫేర్ ఎనఫ్. వై షుడ్ ప్లేయర్స్ లైక్ సూర్యవంశీ ఆర్ జైస్వాల్ ఆర్ గిల్ అంటే సూర్యవంశీ లాంటి హిట్ మ్యాన్ షాడోలో రోహిత్ శర్మ వెళ్ళిపోయాడా? రోహిత్ శర్మ అని కాదు, మీరు సీనియర్ ప్లేయర్స్ చూడండి, రోహిత్ శర్మ కావచ్చు, మహేంద్ర సింగ్, because I'm quoting Rohit Sharma because he is a hit man that before అదే yeah క్రాస్ అయిపోయింది. he has crossed that. He has crossed that. Now he has come on. With anta fitnesses now, once you grow older, your fitness levels come down. The flexibility, everything becomes bad. రోహిత్ శర్మ స్లిమ్ అయ్యాడు కానీ అతను అంత ఫిట్ గా లేడు. అది మన మ్యాచ్ బికమ్ స్లిమ్. స్లిమ్నెస్ డిఫరెంట్, మీ జనరల్ ఫిట్నెస్ ఇస్ డిఫరెంట్. సో కొత్త నీరు, తెలుగులో సామెత కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోతుంది అని చెప్పి, సో దే విల్ ఆల్ ఫాల్ బై ద వై సైడ్. వన్ ప్లేయర్స్ లైక్ వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ షారియా, దేర్ ఆల్ ఎక్సలెంట్ టాలెంటెడ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ప్లేయర్స్. రైట్ సార్. సో మీరు చెప్పినట్టు గేమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఓపెనర్స్ మీదే కంప్లీట్గా డిపెండబిలిటీ కూడా తగ్గింది అంటున్నప్పటికీ దట్ ఫైనల్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ నాన్సెస్, రైట్, వేర్ సంబడి నీడ్ టు బ్రేక్ దట్. సో గేమ్ ఎలా ఉండబోతుంది, ఎంత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది ఎవ్రీబడి నోస్. బట్ కీ థింగ్స్, కీ ప్లేయర్స్ ఎవరు కాబోతున్నారు రాకేష్? కీ థింగ్స్, ఏ టీం అయినా, ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా వాళ్ళు ఓపెనర్స్ ఎట్లాంటి స్టార్ట్ ఇస్తారో దాని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఇందాక వెంకటేష్ సార్ చెప్పిన 220 రావాలన్నా, జగన్నాథ్ సార్ చెప్పిన 250 రావాలన్నా ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ తోనే ఫస్ట్ 6 overs అండి. ఇఫ్ ఫస్ట్ 6 overs ఇఫ్ ద బ్యాటింగ్ సైడ్ స్కోర్స్ 70-60 అంటే దట్ దే హావ్ ఎ గుడ్ ఛాన్స్. దట్ ద బౌలర్ లైక్ సన్ రైజర్స్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళు 3 వికెట్ తీసుకున్నారు, సన్ రైజర్స్ ఫినిష్డ్, కొలాప్స్డ్. Abhishek Sharma is out for 0. So same thing. First 6 overs, this is very crucial for any team, either batting or bowling. Right. Wonderful, sir. Yeah, Venkatesh garu, do you want to add anything before we end up? పవర్ ప్లే చాలా క్రూషియల్ అవుతుంది. పవర్ ప్లేలో మీరు మినిమం డ్యామేజ్తో ఇఫ్ యూ కెన్ స్కోర్ 60-65 runs, హాఫ్ ద బ్యాటిల్ వన్. రైట్. సో ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం మనం. యాజ్ హైదరాబాద్ ఈస్ అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ ఫైనల్లో లేదు అనే లోటు ఒకటి డెఫినెట్గా ఉన్నా దట్ టీమ్ స్పిరిట్, ఐపీఎల్ గేమ్ చూస్తే కనుక దట్ ఎవ్రీబడి ఈజ్ అ ఫేవరెట్ ఆఫ్ గేమ్ టుడే. సో డెఫినెట్గా ఈ ఫైనల్స్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. లెట్స్ సీ దట్ మీరు యాడ్ చేసిన అన్ని పాయింట్స్ మేము మ్యాచ్లో చూడబోతున్నాం. లెట్స్ సీ దట్ ఇంకో కొద్ది గంటల్లోనే ఎవరు విన్నరు, ఎవరు కప్ ఎత్తబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. కోహ్లీ కన్సిక్యూటివ్గా మళ్ళీ దట్ ఎమర్జెస్ యాజ్ అ లెజెండరీ ఐపీఎల్ కెప్టెన్, ఐపీఎల్ ప్లేయర్ ఆర్ గుజరాత్ టైటన్స్. సో ఎందుకంటే వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది అంటున్న క్రమంలో
హౌ దే హ్యావ్ కమ్ అప్ టు ద ఫైనల్ అనేది ఒక ఎగ్జాంపులరీగా ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ ఇట్స్ అ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Right, hope you'll all enjoy the match tonight. Thank you for watching.